మామూలుగా అయితే అమ్మవారి చరిత్రను 2-3 గంటలు చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్పుకుంటే ఇది కథ. ఇప్పుడు మన మొట్టమొదటి ప్రశ్నకు వద్దాం. చిత్తూరు రాణి పద్మావతీదేవి, మల్లమ్మాదేవి, అమ్మవారు ముగ్గురు అగ్నికి ఆహుతైపోయారు. కానీ మీకు ఈ కథల్లో ఏమైనా తేడా తెలిసిందా? చిత్తూరు రాణి పద్మావతీదేవి ఎక్కడైనా నోట్లో సకల భువనాల్ని చూపించగలిగిందా? అలాగనే నవదుర్గల స్వరూపంలో కనిపించిందా? లేదు. అలాగనే నేను అగ్నికి ఆహుతైపోతే అక్కడ విష్ణువర్ధనుడు తలపగిలి చనిపోతాడు అని చెప్పారు అమ్మవారు. నిజమైందే అది? అలాగే జగజ్జనని స్వరూపంలో దర్శనం ఇచ్చారు. అంతేనా? గుర్తుపెట్టుకోండి, అది చరిత్ర, ఇది పురాణం. పురాణాన్ని చరిత్రని పోల్చకూడదు. పురాణంలో ఉన్నవాళ్ళు పురాణ పురుషులు. వాసవి అమ్మవారి చరిత్ర పురాణంలో ఉంది. అందులో ఒక సంహితా గ్రంథం ఉంది. అందులో 60 మాఘ పురాణంలోనో ఎక్కడో ఉంది, స్కాంద పురాణంలో సనత్సుజాతీయ సంహిత అని ఉంది. అందులో 60 అధ్యాయాల పాటు అమ్మవారి చరిత్ర ఉంది. పురాణం నుంచి వచ్చిన చరిత్ర అయితే వచ్చిన ఆవిడ పురాణ పురుషురాలు. చరిత్రలోంచి వచ్చిన వాళ్ళైతే మామూలు చారిత్రక పురుషులు అంతే. ఈ రెండింటిని కలిపి పోల్చకూడదు. ఇలాంటి సంఘటనలు ఎవరైనా చేయగలిగితే జీవితంలో అప్పుడు వాళ్ళు అమ్మవారు అవుతారు. ఎవరైనా చేయగలరా చెప్పండి? అగ్నిలోకి దూకితే దూకచ్చు, కానీ విశ్వరూపాన్ని చూపించగలరా ఎవరైనా? అది అమ్మవారికి ఇంకొకళ్ళకి తేడా. ఇలా తెలుసుకోండి చరిత్రని. సరే, మనం తర్వాత నామాలు ఇలా కూర్చుంటే అమ్మవారి నామాలు ఎంతైనా వైభవం చెప్పుకోవచ్చు. మనం తర్వాత నామాలకు వెళ్దాం. 25వ నామం శ్రీ శాంతాయై నమః, శ్రీ భద్రాయై నమః, శ్రీ వేదవేద్యాయై నమః, శ్రీ ఉదారాయై నమః. ఎంత రమణీయమైన నామం చూడండి. ఉదారాయై నమః అంటే అర్థం ఏమిటి? ఉదారాయై నమః అంటే ఉదారంగా ఇచ్చేసే తల్లి. అది ఉదార అంటే అర్థం ఏమిటి? మనం ఇంత అడిగామనుకోండి, ఆ తల్లి ఇంత ఇస్తుందండి. అలాగా ఈ ఆలయంలో జరిగిన సంఘటనే మీకు ఒకటి చెప్తాను. సంతానం లేని దంపతులు హాస్పిటళ్ళు అన్నీ తిరిగి, స్పెషలిస్టుల దగ్గర తిరిగి, డాక్టర్ల దగ్గర తిరిగి, చాలా ఆలయాల్లో తిరిగి అన్నీ చేసి చివరికి ఎవరో ఈ ఆలయం యొక్క మహిమ చెప్తే ఇక్కడికి వచ్చారు. ఈ ఆలయం గుర్తుపెట్టుకోండి, మీకు చిన్న ఆలయంలా కనిపిస్తుంది, కానీ మహామహిమాన్వితమైన ఆలయం ఇది. అయితే ఇక్కడికి వచ్చారు. వచ్చి వాసవి అమ్మవారి చరిత్ర ఈ మధ్య పుస్తకాల కింద వస్తుంది. ఇందాక నేను చెప్పాను సనత్సుజాతీయ సంహితలోది, అది వాసవి చరిత్ర అని బుక్స్ కింద వస్తుంది. మీకు ఈ ఆలయంలో కూడా దొరకచ్చు ఆ పుస్తకం. అయితే ఆ పుస్తకం తెచ్చుకుని పారాయణ చేయడం మొదలుపెట్టారు ప్రతి మంగళవారం. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం ఉయ్యాలోత్సవం జరుగుతుంది అమ్మవారికి. చాలా బాగుంటుంది అది. ఎవరికైనా ఈ దగ్గర ఉన్నవాళ్ళు ఉంటే తప్ప కనుక మంగళవారం వచ్చి అటెండ్ అవ్వండి. దాంతో ఉయ్యాలోత్సవంలో పాల్గొంటే కనుక పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం ఉంది. దాంతో ఆ దంపతులు ఇద్దరు అమ్మవారి చరిత్ర చదువుతూ ఉయ్యాలోత్సవంలో 3 వారాలు పాల్గొన్నారట. అప్పటికే ఎన్నో హాస్పిటల్స్ తిరిగితే పిల్లలు లేని వాళ్ళు. ఆ 3 వారాలు పాల్గొనేసరికి ఆ తల్లి గర్భవతి అయింది. గర్భవతి అయ్యి నెలలు నిండాక ప్రసవించింది. ఎవరు పుట్టారు? కవల పిల్లలు పుట్టారు. అది ఉదారాయై నమః అంటే. అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నాకు పిల్లాడిని ఇవ్వు అని అడిగితే 2 ఇచ్చింది అమ్మవారు. అది కదా ఉదారాయై నమః అంటే. చూడండి,